ఈరోజు మంచి మాట కార్యక్రమాన్ని ఇచ్చేసిన మీ అందరికీ కూడా శుభోదయం. అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. ఈరోజు నుంచి మనసు గురించి చెప్పుకోబోతున్నాం. మనసు యొక్క ప్రభావం మన యొక్క శరీరం మీద చాలా ఉంటుంది. మన మనసు బాగోకపోతే మన ముఖం మారిపోతూ ఉంటుంది అన్న. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ మైండ్ అంటారు. లోపల మనోభావాలు ఎలా ఉంటే అవి ముఖంలో కూడా మనకు కనిపిస్తుంటాయి, మాటల్లోకి వచ్చేస్తుంటాయి. అంటే మనసు అనేది ఒక వ్యక్తిని ఫలానాగా చెప్పేస్తుంది అనమాట. వాళ్ళు ఎలాంటి వాళ్ళు, ఎలా మాట్లాడతారు, ఎలా ఉంటారు కదా. కనపడని మనసు కనపడే మనిషిలాగా, ఒక వ్యక్తిలాగా మనకు గుర్తింపు ఇచ్చేలాగా చేస్తూ ఉంటుంది. అసలు దేనిని మనసు అనాలి? మనసు అంటే ఏంటి? ఆలోచనలు. ఇంకా మనసులో ఏమేమి ఉంటాయి అంటే, మనసు అనేది అనుభవం చేసుకునేది కానీ కనిపించేది కాదు. మరి అనుభవం చేసుకునే మనస్సు అనే దానిలో, ఈ చైతన్యమైన ఒక అనుభూతిలో ఏమేమి ఉంటాయి? ఆలోచనలు ఉంటాయి. ఇంకా అమ్మా అంటే ఆలోచన బట్టి వాటి వెనుక భావోద్వేగాలు, ఎమోషన్స్ అంటాం. ఎలాంటి ఆలోచన చేస్తున్నామో అలాంటి ఎమోషన్స్, భావోద్వేగాలు వస్తాయి. అంటే సంతోషకరమైన ఆలోచన చేస్తుంటే, ఒక విషయంలో చాలా మనకి ఇష్టంగా అనిపిస్తే ఒక సంతోషము అనే ఒక పాజిటివ్ ఎమోషన్ కలుగుతుంది. సంతోషము, బాధ అన్న అది నెగిటివ్ ఎమోషన్. ఒక ఆలోచన మనకి ఏదన్నా ఇంకో రకంగా ఉంటే ఏమవుతుందో అలాంటి బాధ కలుగుతుంది. కాబట్టి ఆలోచనలు, ఇంకా భావోద్వేగాలు, ఇంకా ఏముంటాయి? పెర్సెప్షన్స్ అంటే ప్రతి విషయాన్ని ఒక అవగాహన చేసుకుంటాం. ఇప్పుడు ఒక పువ్వును చూస్తాము, కళ్ళు పువ్వును చూపిస్తున్నాయి. ఇది గులాబీ చాలా బాగుంది. ముక్కు దగ్గర పెట్టి వాసన చూస్తాం, దీని వాసన ఎంత బాగుందో. పెర్సెప్షన్ అంటే ఇది గులాబీ పువ్వు, దీని వాసన చాలా బాగుంది, లేకపోతే ఇది మల్లె పువ్వు. శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి, దాని యొక్క పర్సెప్షన్ అంటాం. ప్రతిదాన్ని ఈ మన చుట్టూ ఉన్న ప్రకృతిని మనం అవగాహన చేసుకుంటూ ఉంటాం అలా. కాబట్టి కళ్ళతో చూసేది, చెవులతో వినేది, స్పర్శించేది, నోటితో తినేది, ఇదంతా కూడా ఇన్ఫర్మేషన్ ఏదైతే ప్రపంచంలో, మన చుట్టూ భౌతిక ప్రపంచంలో ఉందో అది మనసుని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఏంటి, అదేంటి, ఇది అదిగాను, ఇదిగాను అవునా. ఇవి అనుభవాలుగా మనకు మారుతూ ఉంటాయి. అనుభవాలు మళ్ళీ జ్ఞాపకాలు అయిపోతూ ఉంటాయి. ఆలోచిస్తుంటాము అనా, మళ్ళీ మన ఆలోచన కర్మల్లాగా మారుతూ ఉంటాయి. ఏదో ఆలోచిస్తామో దాన్ని బట్టి మనము యాక్షన్స్లోకి వస్తాం. ఇవి మళ్ళీ మనకి జ్ఞాపకాలుగా మారిపోతూ ఉంటాయి అవునా. మీరు ఆశ్రమానికి రావాలి అనుకున్నారు, వచ్చారు, ఇక్కడ ఒక ఎక్స్పీరియన్స్ తీసుకుంటున్నారు, తింటున్నారు, వింటున్నారు, చూస్తున్నారు, మొత్తం ఒక అనుభవం అయిపోయింది ఇక్కడ మీకు. ఇంటికి వెళ్ళి మళ్ళీ జ్ఞాపకం చేసుకుంటే ఆశ్రమంలో ఉన్నట్టే ఉంటుంది 1-2 రోజులు, మొదటి రోజుల్లో కదా. జ్ఞాపకాల్లో అవి ఉండిపోతాయి. ఈ జ్ఞాపకాలు మళ్ళీ మనకి ఎప్పుడన్నా గుర్తొస్తే, నా మనసు చాలా బాగుంది, అక్కడ చాలా బాగా ఎక్స్పీరియన్స్ చేసుకున్నాం కదా. దీని అంతటిని ఏమంటాం మనం? మనసు అంటాం. మనసు అనేది భౌతిక పదార్థం కాదు, కానీ ఈ మనసుకి చాలా లోతు ఉంది. లోతు, నా మనసు లోతుల్లో అంటామా. మనసు విశాలమైనది అంటాం, బ్రాడ్ మైండెడ్ అంటే ఎక్కడ ఎలా తెలుస్తుంది బ్రాడ్ అని? నేరో మైండెడ్ అంటే వాళ్ళు చాలా సంకుచితమైన మనస్తత్వం కలవారు. కాబట్టి మనసుకి చాలా విశాలత్వం ఉంది, లోతు ఉంది. ఎలా అర్థమవుతుంది? అర్థమవుతుందండి, నాకు అనుభవం అవుతుంది. మైండ్ ఈజ్ నాట్ ఫిజికల్, మైండ్ ఈజ్ మెటాఫిజికల్. భౌతిక పదార్థం కాదు మనసు, కానీ అది ఎన్నో అనుభూతులను మనకి ఇస్తూ ఉంది. ఒక చైతన్యమైన ఒక శక్తి మనసు అనేది, ఒక ఎనర్జీ. ఆలోచన ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తూ ఉంటాయి. ఎలా అంటే, ఇప్పుడు ఇక్కడ బల్బు వెలుగుతూ ఉంది అంటే, ఒక గ్లాస్ బల్బులో అక్కడ పవర్ ఉంది కదా, దాంతో ఏమైంది, అక్కడ ఒక కాంతి అనేది ఉత్పత్తి అయింది. కాంతి అనేది ఒక శక్తి, లైట్ ఒక ఎనర్జీ. కాబట్టి ఇక్కడ బల్బులో కాంతి వస్తూ ఉంటే ఈ రూమ్ అంతా విస్తరించింది.
బయటకు కూడా వెలుగు వెళ్తూ ఉంది. ఎలా వెళ్తోంది? దూరానికి కూడా ఆ వెలుగు వెళ్తోంది. ఎలా వెళ్తోంది అంటే కాంతి తరంగ రూపంలో ప్రయాణం చేస్తుంది. లైట్ వేవ్స్ అంటారు కదా, ఫిజిక్స్లో ఏమంటాం, కాంతిగా తరంగ రూపంలో ఇక్కడే ఉంది, పుట్టింది. కానీ ఇక్కడ పుట్టిన ఈ కాంతి అనే శక్తి తరంగాలుగా ఎంత లెక్క వ్యాపిస్తుందో అంత లెక్క వెలుగు కనిపిస్తుంది. దాని స్వభావము వెలుగునివ్వడం, అదొక ఎనర్జీ. అలాగే ఇక్కడ బెల్ కొడితే, ఒక గంట మోగిస్తే, స్కూల్లో బెల్ కొడతారు కదా, గేట్లో ఎక్కడో బెల్ ఉంటుంది, కానీ క్లాస్ రూమ్స్ అన్నిట్లో కూడా వినిపిస్తుంది. ఎలా వినిపించింది? ఆ బెల్ ఎక్కడుందో కూడా కనపడదు. ఆ బెల్ యొక్క ఆ మెటల్ ఏది వాడామో దాన్ని గంట కొట్టేది ఎలా ఉందో, అక్కడ దాని ఎనర్జీ ఎలా పుడుతోందో అక్కడ, దాన్ని బట్టి ఎక్కువ లెక్క వినిపిస్తుందా తక్కువ లెక్క వినిపిస్తుందా అనేది అవునా మనకు అర్థమవుతూ ఉంది. అంటే అక్కడ కూడా సౌండ్ వేవ్స్ అంటున్నాం. ఈ శబ్దము తరంగ రూపంలో వ్యాపిస్తూ, అది ఎంత లెక్క వ్యాపిస్తే అంత లెక్క అది సౌండ్ వినిపిస్తూ ఉంది. అవునా? వాతావరణాన్ని మార్చేస్తోంది. ఇక్కడ వచ్చిన కాంతి చుట్టూ ఉన్న వాతావరణాన్ని కాంతితో నింపింది. అక్కడ వచ్చిన శబ్దం చుట్టూ ఉన్న వాతావరణాన్ని శబ్దంతో నింపింది. అదేవిధంగా మన మనసు అనేది కనపడకుండా ఒక ఎనర్జీని ఎమిట్ చేస్తూ ఉంటుంది. వైబ్రేషన్స్, లేకపోతే దాని ప్రకంపనలుగా. మన ఆలోచనను బట్టి, మన ఆలోచనలు పాజిటివ్గా ఉంటే పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది, నెగిటివ్గా ఉంటే నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ క్రియేట్ అయిన ఎనర్జీ ఏమవుతుంది, మన బ్రెయిన్ లోపల ముందు ఎక్కడ వస్తుంది? అది తలలోంచి వస్తున్నాయి ఆలోచనలు. భలే బ్రెయిన్ పదార్థంలోంచి వస్తున్నాయా కాదనేది వేరే సంగతి, అది మెటాఫిజికల్ అని ముందే చెప్పాం. కానీ ఆలోచన యొక్క ప్రభావం బ్రెయిన్ మీద ఉంటుంది తెలుసు. ఈఈజీ కూడా చేస్తారు. ఈఈజీ, ఎలక్ట్రో ఎన్కెఫలోగ్రామ్, ఈసీజీ లాగా. అంటే మన ఆలోచనలు విభిన్నంగా ఉన్నప్పుడు ఎలా దాంట్లో గ్రాఫ్ వస్తుందన్నమాట. బ్రెయిన్లో అనేక మార్పులు వస్తాయి. ఆ వేవ్స్ మనకు కనిపిస్తాయి. ఈసీజీలో ఎలా హార్ట్కి వేవ్స్ కనిపిస్తాయో ఆ రకంగా. కాబట్టి ఆలోచన యొక్క ప్రభావం బ్రెయిన్ మీద పడినప్పుడు మన బ్రెయిన్లో ఎన్నో కెమికల్ చేంజెస్ జరుగుతాయి, ఎన్నో రసాయన మార్పులు కూడా జరుగుతాయి. ఆ సైంటిఫిక్గా ప్రూవ్ అయినది. అంటే మన ఆలోచన ప్రభావం, మనం చాలా ఒత్తిడితో ఉన్నాం అనుకోండి, చాలా ఓవర్గా థింక్ చేస్తున్నాం, చాలా బాధాకరంగా థింక్ చేస్తున్నాం, స్ట్రెయిన్ అవుతున్నాం మెంటల్గా, అంటే న్యాచురల్గా ఉండాల్సిన కెమికల్ స్ట్రక్చర్ మారిపోతుంది. అక్కడ కొన్ని అబ్నార్మల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి, కొన్ని నార్మల్గా రిలీజ్ అవ్వాల్సి రిలీజ్ కావు. కాబట్టి ఏవైతే మన బ్రెయిన్లో మన ఆలోచనలు బట్టి రసాయన మార్పులు జరుగుతాయో, హార్మోనల్ చేంజెస్ జరుగుతాయో, ఆ రెండింటి యొక్క కెమిస్ట్రీ మన లోపల భావోద్వేగాలుగా అనుభూతులు అవుతాయి. నాకు చాలా ఉత్సాహంగా ఉండడము, చాలా ఆవేశంగా ఉండడము, కోపంగా ఉండడము, ఉడుకుమోత్తనంగా ఉండడము అనుభూతులు అవుతున్నాయి మనకి. అంటే శారీరకంగా ఈ అనుభూతులు, భయాలు ఇవన్నీ మనం అనుభవం చేసుకుంటున్నాం శరీరము ద్వారా. దాని ప్రభావం కూడా శరీరం మీద పడుతోంది. అంటే మనసు, థాట్ పవర్ యొక్క ప్రభావము, మనసు యొక్క ప్రభావము భౌతికమైన శరీరం మీద చాలా ఉంటుంది. అవునా? మన లోపల ఇంకా డీపర్ లెవెల్లో ఎన్నో చేంజెస్ దానివల్ల కలుగుతూ ఉంటాయి. అందుకని థాట్స్, ఎమోషన్స్, యాక్షన్స్, మెమొరీస్ అంటాం. టీమ్ TEAM, థాట్స్ వెనకాల ఎమోషన్స్, భావోద్వేగాలు, దాన్ని బట్టి యాక్షన్స్. నాకు సంతోషంగా ఉంటే గంతులు ఇస్తానండి, యాక్షన్ ఏముంది? ఓ పిల్లాడు ర్యాంక్ వచ్చింది, ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనగానే సక్సెస్, అక్కడ పాజిటివ్ థాట్. తను చాలా కష్టపడ్డాడు, ఎదురు చూస్తూ ఉన్నాడు. కాబట్టి సక్సెస్ అనేది ఏం క్రియేట్ చేసింది? రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ వచ్చేదాకా తెలుసు పాస్ అవుతాను, ర్యాంక్ వస్తుంది అనుకుంటున్నాడు, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. తన సక్సెస్ ఇక్కడ కన్ఫర్మ్ అయింది, తన కోరిక ఇక్కడ నెరవేరింది, తన లక్ష్యాలు చాలా ఉన్నాయి, తనకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది, తను ఎన్నో కళలు కంటున్నాడు, తన కళలు సాకారమైనవి. కాబట్టి ఒక్క రిజల్ట్ వచ్చేసరికి లోపల ఎన్ని రకాల ఆలోచనలు వస్తాయండి కదా. ఒక్కదానికి ఎన్నో రకాల ఆలోచనలు వచ్చినప్పుడు అప్పుడు ఏమవుతుంది? సంతోషం అనే ఒక రసం ఉత్పత్తి అవుతుంది. అక్కడ సంతోష తరంగాలు. ఈ ఆలోచన సక్సెస్ అయ్యాననే విషయం ఏం చేసింది? లోపల
మనసులో సంతోష తరంగాలను ఉత్పత్తి చేసింది. అవునా? ఈ సంతోష తరంగాలు ఏమవుతాయి, లోపలంతా ఆహ్లాదమైన వాతావరణాన్ని ఇస్తాయి. ఆ సంతోషంతో వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుంది. అవునా? ఏంటి ముఖం వెలిగిపోతుంది, 100 క్యాండిల్స్ బల్బ్ లాగా. ర్యాంక్ వచ్చిందా, తెలుస్తుంది నీ ముఖం చూస్తే అని బాగా దగ్గర ఉన్నవాళ్ళు, తెలిసిన వాళ్ళు ఏమంటారు, నీ ముఖం చూస్తేనే తెలిసింది, దూరం నుంచి అర్థమైంది. అంటే లోపల సంతోష తరంగాలు ఉత్పత్తి అవుతుంటే, ఒక పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంటే అది ముఖంలో ప్రతిఫలిస్తుంది. కళ్ళు బ్రైట్గా మారిపోతున్నాయి. సంతోషంతో కళ్ళు బ్రైట్గా ఉంటాయి కదా, వెలుగుతూ ఉంటాయి. అయినా బ్రాడ్ స్మైల్ వస్తుంది. తెలియకుండానే, మనం అనుకోకుండానే సంతోషం మన ముఖం అంతా వికసించేలాగా చేస్తుంది. సంతోషంతో ముఖం విప్పారింది అంటారు, ఖిలా హువా గులాబ్ అంటారు హిందీలో. వికసించిన కమలలాగా, వికసించిన గులాబీలాగా అంటారు. చూడండి, ఆ పువ్వు మొత్తం విచ్చుకుంటే అప్పుడు దాంట్లో సుగంధం కూడా వస్తుంది. దాని బ్యూటీ పెరుగుతుంది, అందం పెరుగుతుంది. వికసించిన పుష్పానికి వికసించకపోతే మనం రేకులు ఇలా తిప్పుతూ ఉంటాం, మొత్తం ఇలా వస్తే బాగుండునని. అవునా? అది ఎప్పుడైతే విచ్చుకుందో సుగంధం కూడా ఏమవుతుంది, బయటకు వస్తుంది. అంటే సుగంధం అంటే పాజిటివ్ ఎనర్జీ. ఇక్కడ మనం అనుకుంటే ఈ వికసించిన ఈ ముఖం, ఈ గులాబీ లాంటి సంతోష తరంగాలు ఒక ఎనర్జీని కూడా క్రియేట్ చేస్తున్నాయి. ఆ ముఖం బ్యూటిఫుల్గా ఉండడమే కాదు, అందులోంచి ఏమొస్తుంది, ఒక పాజిటివ్ ఎనర్జీ బయటకు వస్తుంది, ఎమిట్ అవుతుంది. అది ఎదుటి వాళ్ళకి కూడా అందుతుంది. అవునా? ఎవరైనా సంతోషంతో మన ముందుకు వస్తే మనకి కూడా ఏమనిపిస్తుంది, ఒక దీపాన్ని వెలిగించినట్టు వాళ్ళ యొక్క సంతోషం, మనం ఏదో మామూలుగా ఉన్నా, కొంచెం మన మూడ్ ఇంకొక రకంగా ఉన్నా కూడా వాళ్ళున్న కాసేపు మన అది పోతుంది, చెరిపేసినట్టు మూడ్ ఆఫ్ అయింది పోయి మళ్ళీ మనలో కూడా సంతోషం నిండుతుంది. అంటే ఒక పాజిటివ్ ఎనర్జీ మనలో నిండినప్పుడు ఎన్ని చేంజెస్ మనలో వస్తాయి. మన గొంతు కూడా మారిపోతుంది. సంతోషంతో ఉన్నప్పుడు మాటలు ఎలా వస్తాయండి? ఫోన్ చేస్తే కూడా, ఏంటి ఇవాళ చాలా హుషారుగా ఉన్నావు, నీ గొంతు చాలా మార్పుగా ఉంది ఈరోజు. అదే ఫోన్లో వింటే కూడా, మనిషిని చూడకపోయినా కూడా గొంతులోంచి కూడా ఎనర్జీ చెవులోంచి లోపలికి మనకి పాస్ అవుతుంది. వాళ్ళకి ఏదైనా మనసు బాగోకపోతే, ఏదో వాళ్ళ గొంతు డల్గా, ఒకలాగా ఎనర్జీ లేనట్టు, నిరుత్సాహంగా తెలిసిపోతుంది మనకి. అంటే అక్కడ వాయిస్ని బట్టి కూడా మనకి ఏమవుతుంది, ఏంటి ఈరోజు నీకు ఒంట్లో బాగలేదా, మనసు బాగలేదా, మూడ్ ఆఫ్గా ఉన్నావా అంటే ఆ ఎనర్జీ కూడా మనకు అర్థమవుతుంది. శబ్దాలు కూడా మారిపోతాయి. సంతోషం కూడా ఒకలాంటి మాటలు వస్తాయి, బాధలో ఉన్నప్పుడు ఇంకొకలాంటి మాటలు వస్తాయి. గొంతు సౌండ్ మారుతుంది, మాట మారుతుంది. అవునా? అదే సంతోషం చాలా ఎక్కువ ఉందనుకోండి, సంతోషంతో ఉప్పొంగిపోయారు అంటారే, ఇంకా ఎక్కువ సంతోషం వస్తే గంతులు వేస్తారు, డాన్స్ చేస్తారు, విజిల్స్ వేస్తారు, హక్ చేసుకుంటారు, గిరగిర గాల్లో తిప్పుతారు, ఎదురుగా ఉన్న వాళ్ళని పరుగులు పెడతారు. అవునా? అంటే అనుకుంటారా, అనుకుని చేస్తారా అవన్నీ? అనుకుని చేస్తారా? అనుకుని హక్ చేసుకుంటారా? నా సంతోషం వచ్చింది, సక్సెస్ అయినట్టు హక్ చేసుకోవాలి అనుకుంటారా? అంటే ఒక పాజిటివ్ మూమెంట్స్ ఆటోమేటిక్గా శరీరంలో వచ్చేస్తున్నాయి. ఒక పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ అయితే శరీరం అంతా దాని మూమెంట్స్ అన్నీ పాజిటివ్గా మారిపోతున్నాయి. వాళ్ళని చూస్తే వేరే వాళ్ళకు కూడా సంతోషం కలుగుతుంది. ఎవరికి చిరాకు అనిపిస్తుందో ఒక సంతోషంతో గెంతుతూ ఉంటే వేరే వాళ్ళ కోపం వస్తుందా, వాళ్ళకు కూడా సంతోషం వస్తుంది. అంటే ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇంతలాగా ఇక్కడ వెలిగిన కాంతి, ఇక్కడ వచ్చిన కాంతి రూమ్ అంతా వ్యాపించినట్టు, దాని ప్రభావం పడినట్టుగా, ఇక్కడ కొట్టిన గంట యొక్క సౌండ్ అంత లెక్క వినిపించినట్టుగా మనలో వస్తున్న ఈ పాజిటివ్ ఎనర్జీస్ లేదా నెగిటివ్ ఎనర్జీస్, దీనికి ఆపోజిట్గా చెప్పుకుంటే కూడా మన లోపలే కాదు, మన బయట వాతావరణంలోకి కూడా అవి వైబ్రేట్ అవుతాయి. ఎదుటి మనుషులు కూడా తాకుతాయి. ఇంకా ఆపలేం దాన్ని, బయటకు వచ్చిందా అది తాకుతుంది. అందుకే దాన్ని నెగిటివ్ ఇమోషన్ మనం ఒకసారి తీసుకుంటే, ఒక వ్యక్తికి చాలా కోపం వచ్చింది, చాలా కోపంతో ఉంటే ఏమవుతున్నప్పుడు లోపల వేడి, కోపము అగ్ని లాంటిది, లోపల భగభగమంటున్నాడు. అప్పుడు ముఖం కూడా ఎలా ఉంటుందండి, కళ్ళు ఎలా ఉంటాయి, ముఖం ఎలా ఉంటుంది,
దూరం నుంచి ఈవేళ ఏదో కొంచెం ముఖం చూస్తే ఎందుకు వచ్చిందిలే, ఏదో అడుగుదామని వచ్చారు కానీ ఈవేళ వద్దులే రేపు అడుగుదాం అనుకుంటారు. ఇంకా వాళ్ళు ఏం మాట్లాడలేదు. ఇంకా ఏం మాట్లాడకపోయినా కూడా కొంచెం ముఖాన్ని బట్టి కళ్ళల్లోంచి ఆ వేడి తాకుతూ ఉంది. అయినా సంతోషం వచ్చినప్పుడు ఒకలా వెలుగుతూ ఒకలాగా ఉన్నాయి, కోపం వచ్చినప్పుడు వేడి వేడిగా సూదులు వచ్చినట్టుంది లోపల నుంచి. కొంతమంది అంటే చూడండి, చాలా కోపంతో మాట్లాడుతుంటే ఏంటి కోపంతో కాల్చేస్తున్నావు, చూపులతో కాల్చేస్తున్నావా, ఏంటా కోపం, తగ్గించు కాస్త అంటుంటారు. కాబట్టి ఉద్రేకమో కోపం వచ్చినప్పుడు ముఖం అంతా కందిపోతుంది, మాడిపోయినట్టు అయిపోతుంది, ష్రింక్ అయిపోతుంది. సంతోషంతో ఇలా వికసిస్తే కోపం వచ్చినప్పుడు ఏమవుతుంది, టైట్ అయిపోతుంది, దగ్గరకు వచ్చేస్తుంది, టైట్ అయిపోతుంది, ముఖం కందిపోతుంది, దవళ్ళు బిగిసిపోతాయి, నరాలు బ్లడ్ వెసల్స్ ఇలా థ్రాబింగ్గా అదురుతూ ఉంటాయి. కోపంతో ఉన్నప్పుడు బ్రాస్ స్మెల్ వస్తుందా? కోపం వస్తే మూతి ఎలా ఉంటుంది, పెదాలు ఎలా ఉంటాయి, బిగుసుకుపోతాయి, అన్నీ బిగుసుకుపోతాయి. అది నెగిటివ్ ఎమోషన్, నెగిటివ్ ఎనర్జీ పాస్ అవుతుంటే, నెగిటివ్ హార్మోన్స్, నెగిటివ్ కెమికల్స్ మనలో రిలీజ్ అవుతుంటే ఆ కాసేపు వచ్చిన కోపం వల్ల కండరాలు బిగుసుకుపోతాయి, హార్ట్ పాల్పిటేషన్ ఎక్కువైపోతుంది, అన్నీ ఎన్నో మార్పులు వచ్చేస్తాయి. కోపంతో మాటలు పదునుగా వస్తాయి, బాణాలు వేసినట్టు, రాళ్ళు విసురుతున్నట్టు, హర్టింగ్గా గాయాలు తగిలేటట్టు. కోపంతో మాటలంటే నేను చాలా గాయపడ్డాను, వాళ్ళు మాట్లాడిన మాటలకి హర్ట్ అయ్యాను అంటారా? అంటే ఆ టైంలో ఆ గొంతులోంచి వచ్చిన ఆ శబ్దము అంత పవర్ఫుల్గా ఉంది. అదే మనిషి ప్రేమతో ఉన్నప్పుడు ఒకలాగుంది, అదే మనిషి కోపంతో ఉన్నప్పుడు ఒకే మనిషి, ఇద్దరు కాదు. మనం పాజిటివ్ ఎమోషన్స్ ఉన్నప్పుడు ఒకలాగా ఎదుటి వాళ్ళకి ఎనర్జీ ఇస్తున్నాం, మనమే నెగిటివ్ ఎమోషన్స్తో ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళకి బాధను కూడా తెలియకుండా కలిగించేస్తున్నాం. కానీ వాళ్ళలో దాని ప్రభావం పడిపోతుంది, దాన్ని వెనక్కి తీయలేము. వెనక్కి తీయాలంటే వెళ్ళిపోయింది, ఇంకా అది వెనక్కి రాదు. ఒక వ్యక్తికి బాగా కోపం వస్తే దాని ప్రభావం వాళ్ళ శరీరంలో 6 నెలలు ఉంటుందంట, నమ్ముతారా? అయితే ఎంత కోపోద్రేకాలతో ఉంటున్నాం మనం అందరూ. ఒక్కసారి బాగా కోపం ఒలికిపోతే అలాగా అది దాని యొక్క ప్రభావం మళ్ళీ సర్దుకోవడానికి శరీరం, అప్పుడు వచ్చిన చేంజెస్ అన్నీ సర్దుకుని నార్మల్గా అవ్వడానికి 6 months పడుతుంది అంటే నమ్మం కదా, అన్బిలీవబుల్. కానీ వాస్తవం సైన్స్ ప్రకారం కూడా. అందుచేత మన మనసు యొక్క ప్రభావం మన మీద, మన శరీరం మీద, మన చుట్టూ ఉన్న వాతావరణం మీద, ఎదుటి వాళ్ళ మీద కూడా. మన మనసు వాతావరణాన్ని కూడా మార్చేస్తుంది. ప్రశాంతంగా ఉండే వ్యక్తులు 10 మంది ఉంటే వాతావరణం ఎలా ఉంటుందండి? ఒక ఇంట్లో 10 మంది చాలా కూల్గా, కామ్గా, లవ్ఫుల్గా, ఫ్రెండ్లీగా అలా ఉంటారు. వాళ్ళు అలాంటి వాళ్ళు, మంచి వాళ్ళు అందరూ కూడా ఫ్యామిలీలో. వాళ్ళ ఇంటికి వెళ్తే మనకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ ఇంటి వాతావరణం ఎప్పుడు చక్క ప్రశాంతంగా, హ్యాపీగా, వాళ్ళ ఇంటికి వెళ్తే కాసేపు కూర్చోవాలనిపిస్తుంది, అవునా? ఇంకొక ఇంటిలో ఏంటంటే అందరికీ కోపాలు, చిరాకులు, మాట అంటే మాట అనుకోవడాలు, అర్థం చేసుకోరు, టపటప మాటలు అనుకోవడము, అట్లాంటి వ్యవహారం ఉంది, గొడవలు పెట్టుకోవడము. అంటే మనం వెళ్ళిన రోజునే గొడవ పెట్టుకోక్కర్లేదు, ప్రతిరోజు అలాగే ఉంటుంటే, ఇంట్లో అందరూ అలాగే వ్యవహరిస్తుంటే ఒక నెగిటివ్ ఎనర్జీస్ అక్కడ విడుదల చేస్తూ ఉన్నారు. రోజు రోజు ఆ ఇంటి వాతావరణంలో ఏమి నిండుతోంది అది అర్థం కావట్లేదు మనకి. కానీ ఒక నెగిటివ్ ఎనర్జీ ఆ ఇల్లంతా, ఆ రూమ్ అంతా, వాతావరణం అంతా నిండుతోంది. కాబట్టి కొత్తగా ఎవరైనా వచ్చినా కూడా దాని యొక్క గాఢత ఎక్కువ ఉన్నప్పుడు, అది చాలా స్ట్రాంగ్గా ఉందనుకున్నప్పుడు రెస్ట్లెస్గా ఫీల్ అవుతాం, పెద్దగా ఉండాలనిపించదు అక్కడ. అప్పుడు బాగానే ఉన్నా కూడా అక్కడ ఒక సుఖం అనేది అనుభూతి కాదు. మనం ఒక అగరబత్తి వెలిగిస్తే ఒక రూమ్ అంతా సుగంధితం అవుతుంది. రోజు వెలిగిస్తూ ఉంటే మనకు తెలుసు, మన దేవుడి గది ఒకలాగా ఉంటుంది, మన హాల్ ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే దేవుడి గదిలో
పూజా గదిలో మనం రోజు అగరబత్తులు వెలిగిస్తాం కదా. అంటే ఒక రూమ్లో రోజు ఒక్క అగరబత్తి వెలిగించండి, ఒక నెలలాళ్ళు వెలిగిస్తూ ఉండి మీ తర్వాత ఎక్కడికో ఊరు వెళ్ళారు, 1 వీక్ రాలేదు, ఎవరు అగరబత్తి వెలిగించలేదు. 1 వీక్ అయ్యాక మళ్ళీ గది తెరిస్తే కూడా అంటే ఆల్రెడీ అక్కడ వాతావరణం క్రియేట్ చేయబడి ఉంది. కాబట్టి ఇప్పుడు వచ్చినా కూడా దాని సుగంధం మీకు అనుభవం అవుతుంది. ఇదే ఎగ్జాంపుల్ చెప్పాలంటే. కానీ నిరంతరం ఎక్కడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ ఎమిట్ అవుతూ ఉంటుందో అక్కడ క్రియేట్ అయిపోయి ఉంది. ఒక మెడిటేషన్ హాల్ అనుకోండి, ఒక మెడిటేషన్ హాల్, నిరంతరం అక్కడ ధ్యానం జరుగుతూ ఉంది. అక్కడ ప్రశాంతమైన ఎనర్జీస్ వస్తున్నాయి, పీస్ఫుల్, లవ్ఫుల్ అనే ప్యూర్, ప్రపంచానికి అంతటికీ ఒక ప్యూర్ ఎనర్జీని వాళ్ళ తపస్సు ద్వారా వైబ్రేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఒక మెడిటేషన్ చేసే ప్లేస్లో నిరంతరం అది నడుస్తూ ఉంది. కాబట్టి ఎవరైనా కొత్తగా హాల్లోకి వచ్చినా కూడా కాసేపు కూర్చుందాం అనిపిస్తుంది. వాళ్ళకి ఏం చేత కాదు, వాళ్ళు ధ్యానం చేయటం రాదు, ఏమీ రాదు, కానీ అక్కడ కూర్చుంటే అంటే బాగున్నట్టు అనిపిస్తుంది. ఎలా వచ్చింది వాళ్ళకి, ఎందుకు అనిపించింది అంటే రోజు అక్కడ యోగ దానం జరుగుతుంది, అక్కడ ఎనర్జీని నింపుతున్నారు. ఏదో కూర్చున్నట్టే అనిపిస్తున్నారు, కానీ కాదు, కూర్చోవడం కాదు, లోపల పవర్ఫుల్ మైండ్ నడుస్తూ ఉంది. అక్కడ అదొక ఎనర్జీని ఎమిట్ చేస్తూ ఉంది. అవునా? ఎందుకు దర్శనాల కోసం ఎందుకు వెళ్తారు? మహాపురుషుల దగ్గరికి ఎందుకు వెళ్తారు? వాళ్ళ ముఖాలు చూడడం, కళ్ళు ముక్కు చెవులు మనకి ఉన్నాయి కదా. టీవీలో చూస్తున్నారు, వీడియోలో చూస్తున్నారు, అయినా కూడా ఆయన మన ఊరు వచ్చారు, ఒక్కసారి దర్శనం చేసుకున్నాం. దూరంగా ఉంటే తృప్తి, దగ్గరికి వెళ్ళి ఒక్కసారి దర్శనం చేసుకున్నాం. అంటే ఆయన మనంక చూస్తారా అని కాదు, ఆయన అందరినీ చూస్తూనే ఉన్నారు. కానీ ఆ దృష్టి మన మీద పడితే బాగుంటుంది. అంటే ఐ కాంటాక్ట్ ఎప్పుడైతే ముఖానికి ముఖానికి వచ్చిందో అప్పుడు ఏమవుతుందంటే ఈ వాళ్ళలోని ఎనర్జీ ఎదుటి వ్యక్తులకు పాస్ అవుతుంది తెలియకుండానే. వాళ్ళలో ఉన్న ప్యూర్ ఎనర్జీ, ఆ శుభమైన వైబ్రేషన్స్ ఏమవుతాయంటే వాళ్ళు ఏం చేయక్కర్లేదు, ఆ లోపలది కాన్స్టెంట్ ఎమిట్ అవుతూనే ఉండేది. కాబట్టి ఎప్పుడైతే ఐ కాంటాక్ట్ అయ్యిందో, ఇలా ముఖ దర్శనం అయ్యిందో, మన ముఖంలో చూశారో, ఆశీర్వదించారు. చేతిలో ఏమీ లేదు, అక్కడ చెయ్యి పక్కన పెడితే ఇక్కడ ఎనర్జీ తృప్తి అయిపోతారు. దర్శనం చేసుకుని వచ్చాం. ఏముందో ఒక మనిషిని చూసి వచ్చేసి లేదో పిచ్చోళ్ళు వెళ్ళిపోయి వచ్చేసి దర్శనాలు అంటారు అనుకోవడం వేరు, చాలా తేడా ఉంది అది. కాబట్టి వాళ్ళు నిరంతరం ప్యూర్ ఎనర్జీతో ఉంటారు, వాళ్ళు తపస్సు చేస్తూ ఉన్నారు. వాళ్ళ యొక్క తపస్సు యొక్క శక్తి మనకి కొంచెం కొంచెం వాళ్ళు ప్రసాదం పెట్టినట్టుగా పూజ చేస్తారు. పూజ అంతా యొక్క హారతి ఇస్తారు కదా, బ్రాహ్మణులు ఏం చేస్తారు, అక్కడ దేవుడికి హారతి ఇచ్చి అది మనందరికీ చూపిస్తారా? మనందరం ఊరికి ఇలా ఇలా అనుకుంటాం. అంటే ఈ పూజా ఫలము అందరికీ అందాలి అని ఒక నిమిత్తంగా ఒక పూజారి పూజ చేస్తూ ఉంటే ఈ పూజా విధానం అంతా అందరూ చేసినట్టుగా అందరికీ దీని ఫలము, అది యజ్ఞ ఫలమో, యాగ ఫలమో, పూజా ఫలమో ఏదైనా కూడా అందరికీ చేత కాదు, అందరూ చేయలేరు, అందరికీ ఆ శక్తి ఉండదు, అందరికీ తపస్సులు నడవు. కానీ ఎవరికి చేతన ఉన్న వాళ్ళు దానం చేస్తారు, వాళ్ళందరికీ అందించడానికి చూస్తారు. అందుచేత ఇదంతా కూడా మనం తెలుసుకుంటే మన మనసుని మనము చాలా జాగ్రత్తగా ఉంచుకుంటాం. ఇష్టం వచ్చినట్టు దాన్ని వదిలేస్తున్నాం. మన మనసు మీద మనకు అసలు కంట్రోల్ లేదు. మన మనసుని మనం చెక్ చేసుకోవట్లేదు. నా మనసు ఎలా నడుస్తుంది, ఎలా పడితే అలా ఉంటున్నాము, ఎలా పడితే అలాగా అది మారిపోతూ ఉంది, నిరంతరం చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది తెల్లారి లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా ఎన్ని రకాలుగా అది మారిపోతుంది, ఎన్ని రకాల భావోద్వేగాలు. ఇప్పుడే ప్రశాంతంగా ఉంటాం, కాసేపటికి కోపాలు వచ్చి రాకలు వచ్చేస్తాయి. స్టాండర్డ్గా ఉంటుంది. ప్రొద్దుటి నుంచి రాత్రి దాకా నేను ప్రశాంతంగానే ఉన్నాను అనేది నడుస్తుందా? రోజు ఇదంతా సంతోషంగానే ఉన్నాను, అసలు నా మూడ్ ఆఫ్ కాలేదు, నా ముఖం అంతా బాగుంది, ఈ రోజంతా ఎవరిని నేను నోట్లోంచి ఒక చిన్న మాట తొందరపాటుగా అనలేదు అని ఒకసారి చెక్ చేసుకుని చూడండి. ఒకసారి ఒక వారం రోజులు అంటే ఇక్కడ ఒక వాతావరణం ఉంది కాబట్టి ఇక్కడ ప్రాబ్లం లేదు.
కానీ కొందరు ఫోన్లో కూడా ఇంట్లో ఉన్నట్టే ఉంటారులేండి, ఇల్లుని మర్చిపోరు, అలాగే వ్యవహరిస్తారు. వేరే సంగతి. ఫోన్స్ ఒకటి ఉన్నాయి కదా. ఇంట్లో ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి, రోజంతా మన మనసు ఎలా నడుస్తుంది. శరీరాన్ని అయితే పట్టించుకుంటున్నాం, కొంత మనసుని మనం అసలు పట్టించుకోవట్లేదు. అసలు నా మనసు ఎలా నడుస్తుందో చూసుకుంటే కదా. ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి దాకా మన మనసులో ఎన్నో ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. నిద్ర పట్టేదాకా, గాఢ నిద్రలోకి వెళ్ళిపోయేదాకా, మంచి నిద్ర పట్టేదాకా ఆలోచన నడుస్తూనే ఉంటాయి. రోజుకి 45,000 దాకా ఆలోచన మనం చేస్తామంట, సుమారుగా 40,000 to 45,000 థాట్స్. అదే మనం టెన్షన్తో ఉంటే, మనం ఎక్కువ యాంగ్జైటీ, వరీడ్గా అలా ఉంటే, ఎక్కువ ఆందోళనతో మనం ఉంటే కనుక 60,000-70,000 కూడా ఆలోచిస్తామంట. అంటే ఎంత ఎక్కువ ఆలోచనలు చేస్తూ ఉంటామో, ఎంత స్పీడ్గా మన ఆలోచనలు నడుస్తుంటాయో అంత మానసిక ఒత్తిడి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మానసిక ఒత్తిడి ఎలా కలుగుతుంది, స్ట్రెస్ ఎలా వస్తుంది, టూ మచ్ థింకింగ్, నాన్ స్టాప్గా ఎక్కువ ఆలోచించేసేయడము, చాలా స్పీడ్ నడవడం ఆలోచన. ఇప్పుడు మనకు ఆందోళనగా ఉన్నప్పుడు ఆలోచన స్పీడ్గా నడుస్తాయి కదండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు ప్రశాంతంగా ఆలోచన ఎలా నడుస్తాయి, స్లోగా నడుస్తాయి. తెలిసిపోతుంది, మరి వేవ్ లెంత్ మారిపోతూ ఉంటుంది దానికి. ఆశీర్వాదాలు నోట్లోంచి ఎలా వస్తాయి, స్పీడ్గా వస్తాయా? ఆశీర్వాదాలు నోట్లోంచి ఎలాగ వస్తాయి, ఏదో పువ్వులు చల్లినట్టు వస్తాయి, అక్షింతలు వేసినట్టు. మరి తిట్లు ఎలా వస్తాయి? తిట్లు నెమ్మదిగా తిడతారా, ప్రశాంతంగా తిడతారా? తిట్టు అంటేనే లోపల ఫోర్స్ మనకు అర్థమైపోతుంది. తిట్టు మీద తిట్టు, తిట్టు మీద తిట్టు. ఒక దండకం చదువుతారు కొంతమంది, ఆ దండకం అయ్యేదాకా కనెక్షన్ ఉంటుంది అన్నమాట. తిట్టుకు వాళ్ళకి ఒక అలవాటు ఉంటుంది. ఆ దండకం అంతా అయ్యేదాకా ఆపరు. ఇంత స్పీడ్గా వస్తాయి కదా. అంటే మన ఆలోచనలు నెమ్మదిగా నడిస్తే మాట కూడా నెమ్మది, స్పీడ్ నడిస్తే స్పీడు. ఎవరైనా యాంగ్జైటీతో ఉంటే ఏంటి ఏంటి సంగతి, పద వెళ్దాం, తొందర సర్దేవా, టైం అయింది అంటే వాళ్ళ లోపల కంగారు, ఆందోళన వాళ్ళ మాటల్లో, వాళ్ళ చేతల్లో, అన్నిట్లో స్పీడ్ కనిపిస్తూ ఉంటుందా? అంటే స్పీడ్ నడుస్తుంది బండి అంటే ఏంటి, ఒత్తిడిలో ఉన్నారు. అవునా? కాబట్టి మన మానసిక ఒత్తిడి తగ్గించుకోవాలంటే ముందు ఏం చేయాలి, ఆలోచన సంఖ్య తగ్గించుకోవాలి. ఎక్కువ ఆలోచిస్తుంటే బుర్ర ఏమవుతుంది, వేడెక్కుతుంది, ఇంజిన్ వేడెక్కినట్టు. అంటే మన ఆలోచనని ప్రాసెసింగ్ చేసే ఆర్గాన్ బ్రెయిన్. ఎక్కడికి వెళ్తాయి ఆలోచనలు? బ్రెయిన్లోకి వెళ్తాయి. మరి అది వేడెక్కుతుంది కదా, బుర్ర వేడెక్కుతుంది. ఆలోచించి తలకాయ పగిలిపోతున్నట్టుంది అంటారు. అవునా? ఆలోచించి ఇంకేమంటారు, తలకాయ నొప్పి వస్తుంది. అన్నా నొప్పి వస్తుందా ఆలోచిస్తే? నొప్పి ఎందుకు వస్తుంది అసలు? ఒకసారి ఆలోచించండి. అంటే నొప్పిలాగా ఎందుకు వస్తుంది అసలు? ఒక దెబ్బ తగలలేదు, ఏమీ లేదు, సైనసైటిస్ లేదు, ఇంకోటి లేదు, ఏమీ లేకుండా నొప్పి ఎందుకు వస్తుంది అక్కడ? ఆలోచన ఎక్కువ చేసి నొప్పి ఎలా కలుగుతోంది అక్కడ? ఒకసారి ఆలోచించండి. నిజంగా కలుగుతుందా? ఎందుకు నొప్పిలాగా ఎందుకు మారుతోంది? అది వేడెక్కుతుంది. ఎందుకంటే ఎక్కువ వాడేస్తున్నాం. ఇంజిన్ ఎందుకు వేడెక్కుతుంది అక్కడ? ఎక్కువ ఆలోచించినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఎక్కువ రక్తం సప్లై. ఇప్పుడు చాలా మనం కోపంతో, ఆవేశంతో చాలా స్పీడ్గా ఆలోచిస్తే ఏమవుతుంది, బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేయిస్తున్నాం. బ్రెయిన్ ఎక్కువ వర్క్ చేయించాలంటే దానికి బ్లడ్ సప్లై ఎక్కువ కావాలి. ఈ ఆర్గాన్ ఎక్కువ వర్క్ చేస్తుంటే అక్కడికి రక్త ప్రసారం ఎక్కువ వెళ్తుంది. కాబట్టి మనకి కోపంతో, ఆవేశంతో ఆలోచిస్తుంటే ఏమవుతుందంటే, లేదా ఒకసారి కాన్స్టెంట్గా నాన్ స్టాప్గా ఆలోచిస్తూనే ఉంటే బ్రెయిన్ ఎక్కువ వాడుతున్నాం కాబట్టి ఎక్కువ ఎనర్జీ అక్కడ వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కువ రక్తం సప్లై అవుతుంటే ఏమవుతుంది, అక్కడ వేడి పుడుతుంది. ఎప్పుడైనా కూడా రక్తం ఎక్కడ ఎక్కువ ప్రవహిస్తుంటే అక్కడ వేడి వస్తుంది. అక్కడ ఎక్కువ వర్క్ నడుస్తుంది, అక్కడ స్ట్రెయిన్ అవుతుంది, బ్లడ్ సప్లై ఎక్కువ ఉంటుంది. కాబట్టి తల బరువెక్కినట్టు, తల వేడెక్కినట్టు,
ఎప్పుడైతే బ్లడ్ వెసల్స్ పొంగుతున్నాయో అక్కడ ఎక్కువ బ్లడ్ ప్రెషర్ పెరుగుతుంది, బ్రెయిన్ లోపల ఏమవుతుంది, బ్లడ్ ప్రెషర్ పెరుగుతుందో అక్కడేమో ఆ కంజెషన్ వల్ల, అంటే ఆ యొక్క ఎక్కువ రక్తము ఒత్తిడిగా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే ఆ బ్రెయిన్ లోపల ఇలా మెలికలు గ్రూవ్స్ ఉంటాయి, గ్రూవ్స్ ఇలా నాచెస్ లాగా ఉండి అందులో బ్లడ్ వెసల్స్ ఉంటాయి. ఇప్పుడు మనకు వైరింగ్ చేసేటప్పుడు గాడిలో వైర్లు పెడతారు కదా, గోడలో గాడి కొట్టి గాడిలో వైరింగ్ అంతా దాంట్లో లోపలికి వెళ్ళేట్ చేస్తారా, అలా గ్రూవ్స్ లోపల ఉంటాయి. బ్రెయిన్ అంతా బ్లడ్ వెసల్స్ అలా నాచెస్ గ్రూవ్స్ లోపల ఉంటాయి. బ్లడ్ ఎక్కువ వస్తుంటే ఏమవుతుంది, ఇరుకవుతుంది కదా, ఇరుకవుతుందా, అది ఉండే ఏరియా ఏమవుతుంది, ఇది బ్లడ్ పంపింగ్ ఎక్కువ ఉంటే అందువల్ల అది నొప్పిలాగా, తలంతా బరువెక్కినట్టు వేడెక్కినట్టు నొప్పిలాగా నిజంగానే వచ్చే మార్పుల వల్ల నొప్పి కలుగుతుంది, అక్కడ నొప్పి వచ్చే మార్పులు జరుగుతున్నాయి అక్కడ. అందుకని ఎక్కువ ఆలోచన చేస్తే ఏమవుతుంది, తలకాయ వేడెక్కినట్టు నొప్పి వచ్చినట్టు తిక్క వస్తుంది, కొంతమందికి జుట్టు పీక్కుంటారు కూడా అవునా. కాబట్టి ఆలోచన సంఖ్య ఎలా తగ్గించుకోవాలి అంటే మనకు తెలియాలి అసలు మనం ఎలాంటి ఆలోచన చేస్తున్నాము, ఏ ఆలోచనలు ఎక్కువ చేస్తున్నాము, ఎలా తగ్గించుకోవాలి దాన్ని. రేపటి క్లాస్లో ఆలోచనలు ఎన్ని రకాలు ఉంటాయి, సాధారణంగా ఎన్ని రకాల ఆలోచనలు మనం చేస్తూ ఉంటాము, మరి ఏవి పెంచుకోవాలి ఏవి తగ్గించుకోవాలి. కాబట్టి మంచి ఆలోచనలు మనకు ఆహారం లాంటిది, మన మనసుకేంటి ఆహారం లాంటిది. ఇప్పుడు శరీరానికి ఎలాగైతే మొలకలు పళ్ళు ఇవన్నీ తింటే రాజుగారు బెస్ట్ ఫుడ్ అంటున్నారు, శరీరంలో కొత్త కణాల నిర్మాణానికి ఇలాంటి ఆహారాలు ఇస్తే కొన్ని రోజులకి శరీర కణాలు మారిపోతాయని చెప్తున్నారు. పాత కణాలు వెళ్ళిపోతూ ఉంటే కొత్త ఆహారంతో కొత్త కణాలు తయారవుతాయి. శరీరం అంటే ఏంటి, ఆహారమే కదా. శరీరం అంటే ఆహారమైనా ఒప్పుకుంటారా, ఇంకేముంది, ఎలా వస్తుంది ఇదంతా సైజు షేప్ ఎలా మెయింటైన్ అవుతుంది, ఆహారాన్ని బట్టే కదా, ఆహారాన్ని బట్టే కదా. కాబట్టి ఆహారం మారుతుంటే మళ్ళీ మారిపోతుంది, కణాలు మారిపోతున్నాయి, కొత్త శరీరము వచ్చేస్తుంది మనకు తెలియకుండానే. కొన్నాళ్ళకి 15 రోజుల్లో తింటే రాదులేండి, నాకు ఇంక కొత్త శరీరం రాలేదనుకోకండి. ఇలాగే ఆచరిస్తూ ఉంటే శరీర ధర్మాల ప్రకారం 6 నెలల్లో సంవత్సరం అయితే తప్పకుండా మీ కొత్త శరీరమే మీకు తెలియకపోయినా కూడా. అలాగే మనకు మనసు, పాత మనసు ఉంది, ఒక ఆందోళన కూడిన మనసు, ఒక బలహీనమైన మనసు, ఒక బాధపడే మనసు ఉంది. ఎందుకంటే అలాంటి ఫుడ్ ఇచ్చాం, ఎలాంటి ఫుడ్ ఇచ్చాం, అలాంటి ఆలోచన చేసాం. ఒక నెగిటివ్ థాట్స్, చాలా అంటే ఆత్మవిశ్వాసం లేదు, ధైర్యం లేదు, ఉత్సాహం లేదు, అవి లేవు అని వదిలేస్తున్నాం. కానీ ఈ ఆలోచన మార్చుకోవాలి అనుకోలేదు మనం. అనుకోకుండా ఎలా ఉంటే అలాగే దాన్ని నడిపించేస్తున్నాం. ఒక బలహీనమైన మనసు ఉంది ఇప్పటిదాకా, దీన్ని ఏం చేయొచ్చు, మార్చుకోవచ్చా, తప్పకుండా మార్చుకోవచ్చు. ఎలా ఆహారాలు మారితే శరీరం మారిపోతుందో ఆలోచనలు మారితే మనసు మారిపోతుంది. మనసులో ఏమున్నాయి, ఆలోచనలు. నేను ప్రతి విషయంలో పాజిటివ్గా థింక్ చేయడం మొదలు పెడితే నా మనసు కూడా ఏమవుతుంది, బలంగా మారిపోతుంది. అవునా. నేను స్పిరిచువల్గా థింక్ చేయడం మొదలు పెడితే ఇంకొంచెం నా పర్సనాలిటీలో మార్పులు వస్తున్నాయి. నేను ఎలివేటెడ్గా థింక్ చేస్తే నా ఆలోచన చాలా విశాలమైన భావాలు నాలో నింపుకుంటూ, లేదు ఇలా ఉండొద్దు అలా ఉందాం, ఇలా కొత్తగా ఆలోచించడం మొదలెడదాము, కొంచెం స్పిరిచువల్ నాలెడ్జ్ తీసుకుందాము, ఎదుగుదాము అనుకుని అనేక విషయాల్లో కొత్త నాలెడ్జ్ తీసుకుంటూ మనం మారుతూ ఉంటే మనసులో ఎదుగుదల వచ్చేస్తుంది. దాన్ని పాజిటివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటారు. పాజిటివ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే ఏంటి, నా ఆలోచనలు విధానం నేను మార్చేసుకుంటుంటే ప్రతి విషయంలో కూడా దాన్ని ఆచరిస్తూ ఉంటే నా ఆచరణ నాకు అర్థమవుతుంది, నాలో మార్పు. ఇలా థింక్ చేసి ఇలా బిహేవ్ చేస్తే సిచ్యుయేషన్ ఇంకొకలాగా ఉంది, వీళ్ళతో నేను ఇదివరకు వ్యవహరించేటప్పుడు నేను చాలా ఎమోషనల్గా వ్యవహరించేవాడిని, నాకు అప్పుడు కంట్రోల్ లేదు, కాబట్టి ఇద్దరి మధ్య చాలా గొడవలు అయ్యాయి. కానీ ఇప్పుడు నేను నేర్చుకున్నాను, ఇప్పుడు నాలో టాలరెన్స్ పెరిగింది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను, యాక్సెప్టబిలిటీ పెరిగింది నాలో. వీళ్ళు ఇలా ఎందుకు చేస్తారు, అలా ఎందుకు ఉండాలి, నేను చెప్పినట్టు ఎందుకు వినరు, ఇలా అనుకునేదాన్ని ఒకప్పుడు. కానీ ఇప్పుడు వాళ్ళు అలాగే ఉంటారులే, ఎవరి స్వభావాలు వాళ్ళకు ఉంటాయిలే, నాలాగే ఉండాలి అనుకోవద్దు, దాన్ని అడ్జస్ట్ అవుదాం, దాన్ని స్వీకరిద్దాం.
ఘర్షణ లేకుండా జీవిద్దాం, నిరంతరం అట్లాగా అనుకోవద్దు అని నేను ఒక పాజిటివ్ థాట్ తీసుకున్నాను అనుకోండి, అది వ్యవహారంలో మొదలెట్టాను అనుకోండి, ఈసారి వాళ్ళని నేను ఎదుర్కోవటం లేదు, ఈజీగా తీసుకున్నాను, ఈజీగా దాన్ని అడ్జస్ట్ అవుతున్నాను, అనుకున్నాను అడ్జస్ట్ అవ్వడం మొదలెట్టాను. దాంతో సిచ్యుయేషన్ చాలా మారిపోయింది, గొడవలు బాగా తగ్గిపోయినాయి, ఘర్షణ తగ్గిపోయింది. ఇప్పుడు నాకు ఎక్కువ ఆలోచించట్లేదు, మాట అనుకునే కొద్దీ మళ్ళీ బాధలు, మళ్ళీ దాని గురించి మళ్ళీ ఆలోచించడాలు, ముఖాలు చూసుకోలేకపోవడాలు, మళ్ళీ దానివల్ల ఒక బాధ, ఇవన్నీ తెలివి తక్కువతనంగా తెలియకుండానే మనం ఒక క్రైసిస్లోకి వెళ్ళిపోతున్నాం. ఒక బ్రేక్ చేయాలి, దాన్ని ఎక్కడో చోట ఆగాలి, మళ్ళీ కొత్త అడుగు వేయాలి. బట్ ఆ రకంగా ఆలోచన విధానాన్ని మనం మార్చుకోవడం స్టార్ట్ చేస్తే ఏమవుతుంది, మనకు అర్థమవుతుంది, చేంజెస్ మనకు అర్థమవుతాయి. దాంతో కాదు ఇలా ఉండటమే కరెక్ట్, అది కరెక్ట్ కాదు. అంటే మన మనస్తత్వంలో మార్పులు ఏమైనాయి, మన పర్సనాలిటీ చేంజెస్, వ్యక్తిత్వంలో మార్పులు వచ్చేసినాయి. ఇదివరకు కోపం వల్ల ఇప్పుడు నాకు కోపం లేదు. ఇదివరకు ఏదన్నా అంటే మాటికి ఏడుపు వచ్చేది, కొంతమంది ఈజీగా ఏడ్చేస్తారు, హర్ట్ అవుతూ ఉంటారు. ముఖ్యంగా ఆడవాళ్ళు, చిన్నదానికి పెద్దదానికి అంటే ఏడుపు, ఆ అంటే ఏడుపు. నేను చాలా సెన్సిటివ్ అండి అంటారు. ఆ సెన్సిటివ్ నేచర్ కూడా బలహీనత, బలం కాదు, గుర్తుపెట్టుకోండి అక్కలందరూ, చెల్లెళ్ళందరూ. నేను సెన్సిటివ్ అనే మాట వాడొద్దు ఇక నుంచి. నాకు అలాగే తొందరగా ఏడుపు వస్తుంది, తొందరగా హర్ట్ అయిపోతానంటే మీ మనసు చాలా బలహీనంగా ఉంటుంది. అంటే మీకు అభిమానం ఎక్కువ ఉంది. అభిమానం ఉందంటే అహంకారం కూడా ఉంది అంటే అనలైజ్ చేసుకోండి. ఈ అభిమానాలు, అహంకారాలు తొందరగా బాధను కలిగిస్తాయి. అది మంచిది కాదు, అది మంచి స్వభావం కాదు. చిటికి మాటికి మాట అంటే అభిమాన పడిపోవడం, నన్ను ఎందుకన్నారు, నన్ను నేను అనుకునే కొద్దీ వాళ్ళు ఎక్కువ హర్ట్ అవుతారు. అందుచేత ఈ సెన్సిటివ్నెస్ కూడా మంచిది కాదు, ఫీలింగ్స్లోకి ఎక్కువ రావడం మంచిది కాదు. ప్రతిదానికి ఫీల్ అయ్యా అంటే మీరు చాలా బలహీనంగా ఉన్నారు. ఏదో సుకుమారం అనుకోండి, సుకుమారం ఆ సుకుమారం కాదు, ఒంటి సుకుమారం కాదు ఇది. ఒంటి సుకుమారం ఉన్న పని చేయలేరు కదా, ఎందుకు పనికిరారు. ఒంటి సుకుమారం మంచిది కాదు, మనసు సుకుమారం కూడా మంచిది కాదు. ఈ ఫీలింగ్స్లోకి వచ్చినప్పుడు కంఫర్ట్ పోతుంది మనకి. ఎవరైతే ఎక్కువ ఫీల్ అవుతారో వాళ్ళు డిస్కంఫర్ట్గా ఉంటారు, సుఖం ఉండదు వాళ్ళకి, మనసంతా అశాంతిగా, బాధగా, ఇంకో రకంగా ఈజీగా డిస్టర్బ్ అయిపోతూ ఉంటారు. ఎవరు ఎక్కువ ఫీలింగ్స్లోకి వస్తుంటారో చిన్నదానికి పెద్దదానికి వాళ్ళు ప్రశాంతంగా సంతృప్తిగా ఉండలేరు. లోపలంతా ఎప్పుడూ అన్ఈజీగా ఉంటుంది. అందుకే ఈ రకమైన దంతా మనం చెక్ చేసుకోవాలి. నేను ఎలా ఉంటున్నాను, నా లోపల భావోద్వేగాలు ఎలా ఉంటున్నాయి, నేను కూల్గా, కామ్గా, తృప్తిగా, సంతోషంగా ఉన్న దాంట్లో ఉంటున్నానా, అలజడితో ఉంటున్నానా, ఆందోళనతో ఉంటున్నానా, అలాగే నా చుట్టూ ఉన్న మనుషులతో వ్యవహారంలో మామూలుగా ఉంటున్నానా, నోటి మాటలు తప్పుతున్నాయా, ముఖంలో ఫీలింగ్స్ ఎక్కువ మారుతున్నాయా, ఎదుటి వాళ్ళు మాటికి నాకు చెప్తున్నారా నువ్వు అలా ఉండొద్దు అలా ఉండొద్దు అని చెప్తున్నారంటే చెక్ చేసుకోవాలి. నేను వాళ్ళు చెప్తున్నారని కోపం రాకూడదు. నన్ను చెబుతున్నారు అంటే ఏదో లోపం నాలో ఉంది, కానీ దాన్ని మార్చుకోవడానికి మనము ట్రై చేయాలి. ఎలా శరీరంలో ఒక వీక్నెస్ ఉంటే నీరసంగా కనిపిస్తున్నావు, తిను, డాక్టర్ దగ్గర వెళ్ళని చెప్తారు కదా, ఒంట్లో బాగపోతే మన వాళ్ళు చెప్తారా? అలాగే మన మనసు బాగపోతే వాళ్ళకి అర్థమవుతుంది కాబట్టి మనకు సూచన ఇస్తున్నారు అనుకోవాలి. అవును కామోసు, నాకు తెలియకుండానే అట్లా నా ఎక్స్ప్రెషన్స్, నా బిహేవియర్లో తేడా వచ్చింది అనుకుంటా, అందుకే నాకు సూచిస్తున్నారు వాళ్ళు మాటికి, దాన్ని పాజిటివ్గా స్వీకరించాలి. నా వాళ్ళే కదా, పరాయి వాళ్ళు ఎవరు కాదు కదా. కానీ దాన్ని స్వీకరించి ఒకసారి చెక్ చేసుకొని మనము చేంజ్ చేసుకోవటం చాలా మంచిది. కాబట్టి మనస్సు పైన నిరంతరం అటెన్షన్ ఉండాలి, నిరంతరం అటెన్షన్ ఉండాలి. ఎందుకంటే ఇది జారిపోతూ ఉంటుంది, మారిపోతూ ఉంటుంది. ఉదయం లేచినప్పటి నుంచి మనం చాలా విషయాల్లో శ్రద్ధ తీసుకుంటాం. లేచినప్పటి నుంచి మనం ఏదైనా ఒంటి మీద బట్టలు కానీ, ఏది కానీ, ఇల్లు శుభ్రం కానీ, ఒళ్ళు శుభ్రం కానీ, చక్కగా రెడీ అవటం కానీ అన్నీ చూసుకుంటాం. మేకప్ చేసుకుంటాం. పిచ్చి చింపిరి జుట్టులతో ఎవరు బయటికి రారు కదా, ఇంట్లో అయినా కూడా
ఇంట్లో అయినా అలాగే తిరుగుతారా? లేచి డ్రెస్ సరి చేసుకుంటాము, జుట్టు సరి చేసుకుంటాము, కాస్త మొహం వాష్ చేసుకుంటాము, అప్పుడు ఇంట్లో అందరం కొంచెం కలిసి తిరుగుతాం, అంతే కదా. కానీ మనసుకి మేకప్ చేసుకుంటున్నామా? ఆ పిచ్చి మైండ్ ఎలా ఉంటే అలాగే లేచి మొదలెట్టేస్తున్నాం వ్యవహారాలు అనా. ఈ ముఖాన్ని సర్దుకుంటున్నాం, అన్నీ సర్దుకుంటాం, లోపల ఉన్న మనసుని సర్దుకోవటం లేదు. రాత్రి అంతా చిరాకు అశాంతిగా ఏదో పడుకున్నాం, నిద్ర పట్టిందో పట్టలేదో దేవుడికే తెలుసు. కానీ తెల్లారి లేచి నిన్నంతా నా మనసు బాగులేదు, నా మనసు అంతా అశాంతిగా చిరాకుగా ఉంది, నిన్నంతా నా మనసు బాగలేదు, నా ముఖం కూడా బాగలేదు, ఈ రోజు అలా ఉండొద్దు అని దానైనా కొంచెం ఫ్రెష్ చేసుకుంటున్నామా? ఆ గుడ్ థాట్స్ తీసుకుంటున్నామా? మంచి ఆలోచనలు, ఈ రోజంతా నేను అలా ఉండొద్దు, ప్రశాంతంగా ఉండాలి, కొన్ని విషయాలు మర్చిపోదాం, ట్రై చేద్దాం, అదే బుర్రలో పెట్టుకోవద్దు. హోల్డింగ్ నేచర్, హోల్డింగ్. మానసిక ఒత్తిడికి ఎక్కువ కారణం ఏంటి? పట్టుకోవడం. ఏంటంటే వదిలిపెట్టరు. ఇంకా నన్ను అన్నారు అన్నారు అన్నారు, అలా ఎందుకు అన్నారు, అంత ఎందుకు అన్నారు. ఆ పట్టుకునే కొద్దీ ఏమవుతుంది, అది ఒక్క మాటే దాన్ని పట్టుకుంటే ఎన్ని రోజులు ఎంతసేపు పట్టుకుంటే అంత బాధ పెరిగిపోతుంది. ఒక చిన్న వస్తువును కూడా అలాగే పట్టుకుంటే ఏమవుతుంది, చెయ్యి నొప్పి పెడుతుంది. చెయ్యి తెరవకుండా వదిలిపెట్టకుండా ఇలాగే పట్టుకుంటే చెయ్యి నొప్పి కలుగుతుంది. దాన్ని వదిలేస్తే అమ్మయ్య తిమ్మిరి లేదు, బాధ లేదు, హాయిగా ఉంది. కాబట్టి వదిలేయడం నేర్చుకోవట్లేదు మనము, పట్టుకోవడమే బాగా నేర్చుకుంటున్నాం. పనికిరానివన్నీ పట్టుకుంటాం, పనికొచ్చే పట్టుకోం. అన్న మాటలు, విన్న మాట, ఇవన్నీ బాగా పట్టుకుంటాం అన్నా. దాంతో ఏమవుతుంది, అవి పట్టుకుని అలాగే నిద్రపోతాం ఎంచక్క ఒళ్ళో పెట్టుకొని. మరి తెల్లారి లేచి మళ్ళీ చూసుకుంటాం ఒకసారి గట్టిగా పట్టుకున్నానా లేదా, వదిలేసానేమో, మళ్ళీ ఎలా వదిలేస్తాం. కానీ తెల్లారి లేచి మేకప్ మనసుకు కూడా ఉండాలి. అయిపోయింది ఏదో అయిపోయింది, ఈరోజు శుభ్రంగా నీట్గా నా మనసుని పెట్టుకుని మళ్ళీ నా దినచర్య ప్రారంభించాలి అనుకుని ఫ్రెష్ అయ్యి ప్రారంభించడం నేర్చుకోవాలి. ఎవ్రీడే నిన్న ఏదైనా అయిపోయింది అయిపోయింది అయిపోయింది, నిన్న కొన్ని తప్పులు చేసా, వ్యవహారంలో తప్పులేని, మాటలు తప్పులు వచ్చినాయి, కొందరు అన్నారు, నేను అన్నాను, అయిపోయింది, మడ్డి పట్టేసింది. మళ్ళీ ఈరోజు ఏం చేయాలి, ఆ మడ్డి మీద మడ్డి మళ్ళీ మనం మడ్డి మీద మడ్డి వేసుకోవాలా, ఫ్రెష్ చేసుకోవాలి కదా. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, నేను వాళ్ళతో మాట్లాడలేదు, కొంచెం ముఖాలు అటు ఇటు, ఈరోజు అలా ఉండొద్దు, ఈరోజు నేనే హాయ్ చెప్దాం, నేను పలకరించేద్దాం, నేను వెళ్ళి హాయ్ చెప్పేద్దాం ఒకసారి అనుకోవటం, కొంచెం రిఫ్రెష్ చేసేసుకోవడం, ఎక్కడక్కడ మళ్ళీ మామూలుగా వెళ్ళడం అని. అది నేర్చుకుంటే ఏమవుతుంది, ఎప్పుడప్పుడు మార్చుకుంటూ ఉంటే ఆ బరువు పెరగకుండా ఒత్తిడిలోకి వెళ్ళకుండా ఉంటాం. ఇంటి వాతావరణం కూడా ఆహ్లాదంగా ఉంటుంది. ధన్యవాదాలు.